హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు వచ్చేసి ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతుంది ఏంటన్నది మీకే చూపిద్దని చెప్పి అయితే మనం వచ్చామన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇవ్వండి, ఇప్పుడు వచ్చేసి ఈ కార్మికులు వచ్చేసి ఒరిస్సా నుంచి అయితే వచ్చారంట. అడిగాను అనమాట. అడిగితే ఒరిస్సా నుంచి అయితే వచ్చామని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ లోన టవర్ 3 దగ్గర అయితే లోన క్లియర్ అయితే చేస్తున్నారండి. మీరు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను కొంచెం. ఈ పనులు ఈ మొత్తం కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకేసారి కనుక స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఇంకా పనులు అంటూ ఎక్కడంటూ ఆగవండి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల కూడా ఈ పనులు అయితే జరుగుతున్నాయి. అలానే అసెంబ్లీ బిల్డింగ్స్ సంబంధించి కూడా పనులు అయితే చేస్తున్నారు. సాయిల్ టెస్టింగ్ అయితే పనులు జరుగుతున్నాయి. అది వెళ్ళి మనం వీడియో తీద్దామంటే తీయలేదన్నమాట, ఎందుకంటే పర్మిషన్ లేదని చెప్పని. ఇంకా ఈ పనులు స్టార్ట్ అయిపోతే మనం ఇప్పుడు కూడా వచ్చి లోనికి వచ్చి అయితే తీసే అవకాశం అయితే ఉండదు. చాలా తీద్దని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇంకా కొన్ని రోజుల్లో ఈ పనులకు సంబంధించి కన్స్ట్రక్షన్కి పనులు అయితే స్టార్ట్ అయితే అవుతాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ లోన్ ఉన్న మెటీరియల్ అంతా వేస్ట్ అయితే అయింది. మొత్తం క్లియర్ అయితే చేసి బయటికి అయితే వేస్తున్నారు. చూద్దాం లోన ఎలా ఉందన్నది వెళ్ళి చూద్దాం అనమాట. ఇది నడవటం కోసం అని చెప్పని ఇదంతా వేసారన్నమాట కంకరతో. ఇటు లారీలు అవన్నీ వెళ్ళటానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. ఇందులోనే మళ్ళీ ఐకానిక్ టవర్స్ టవర్ 1 టవర్ 2 కూడా మీకైతే చూపిస్తానండి. ఇక్కడ లోన ఎలా ఉంది ఏంటన్నది మీరు చూడొచ్చు. ఈ టవర్ 3 కూడా చాలా పెద్ద టవర్ అన్నమాట. ఇది ఇవ్వండి, పరంజా వేయడం కోసం అని చెప్పి మొత్తం రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇటువైపు అంతా క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట. లోన కొంచెం బురద అయితే ఉంది, ఆ బురదని క్లియర్ చేస్తున్నారు. ఇటువంటి ఎంత వంగిపోయినాయి అన్నమాట సువ్వలన్నీ. చూసే 20 అడుగులు పైకే ఉన్నాయండి. ఇంకా 20 అడుగులు పైనే ఉన్నాయి. టవర్ 3 దగ్గర అయితే ఇలా అయితే ఉందన్నమాట. వీటి పనులు అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇదంతా క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట. చాలా కష్టపడుతున్నారండి, పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, లోన ఉన్న బురదను కూడా మొత్తం బయట అయితే వేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు అన్నమాట. ఇది కూడా చేసిన తర్వాత ఇంక పనులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. చూడొచ్చు మీరు ఎలా పేరుకుపోయిందో బురదంతా. మా అమ్మగారు కూడా ఒరిస్సా నుంచి అయితే వచ్చారంట. వీళ్ళంతా వచ్చి నెల రోజులు అయితే అవుతుందంటండి. ఇక్కడే పనులు అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇంకా బురద అయితే ఉందన్నమాట. ఇటు పక్కన చాలా పేరుకుపోయింది. గత 7 సంవత్సరాలుగా వీటిని పట్టించుకోకపోవడం వలన ఇలా అయితే ఉందన్నమాట. గత 5 సంవత్సరాలు అసలు వీటిని
కదిలించలేదు. ఇవన్నీ ఇక్కడ కూడా చాలా బురద అయితే ఉంది. ఇదంతా చేస్తున్నారన్నమాట. నుంచి నట్లయితే చూడవచ్చు మీరు, ఎంత ఉన్నాయి ఒక్కోటి. ఇంత పెద్ద నట్లు చూడటం అనేది ఇదే ఫస్ట్ అనమాట. చాలా దిట్టంగా అయితే బిగిచ్చి అయితే ఉన్నాయి ఇవి. ఇవి చూసారు కదా. ఇవ్వండి పరంజాల కోసం అని చెప్పి మొత్తం మెటీరియల్ అయితే సెట్ చేస్తున్నారు. చూసారు కదా ఈ టవర్ 3 దగ్గర అయితే ఎలా ఉందో. చూద్దాం టవర్ 4, టవర్ 5 కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటన్నది. మనం ఈ టవర్ 4 దగ్గరికి అయితే వచ్చాం. ఇటువైపు మొత్తం బురద తొలగిచ్చేశారు. ఇటు తొలగించిన తర్వాత అటు 3 వైపు చేస్తున్నారు. ఎంత లోపల ఎలా ఉందో మీరు చూడొచ్చు. అప్పుడే చాలా గట్టిగా అయితే వేసారన్నమాట. కానీ ఈ పునాదులు ఎంత చెక్కు చెదరలేదండి. 5 సంవత్సరాలు నీళ్ళల్లో మునిగి ఉన్నా కానీ చాలా గట్టిగా అయితే ఉన్నాయి. ఇటువైపు కూడా ఉన్నాయి అన్నమాట, మీరు చూస్తున్నారు కదా. ఇదంతా శుభ్రం చేశారు. టవర్ 5 దగ్గరికి వెళ్ళి చూద్దాం అది కూడా ఒకసారి. ఇప్పుడు మనం ఈ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా మొత్తం బురదనైతే తొలగిచ్చేశారు. ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా మీకు వెళ్ళి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి టవర్ 2. అలానే ఇక్కడ ఎలా పనులు జరుగుతున్నది మీరు చూడొచ్చండి. టవర్ 1, టవర్ 2 దగ్గర పనులు చేస్తున్నారు. ఇక్కడ టవర్ 2 దగ్గర కూడా చూసారు కదా, చుట్టుపక్కల మొత్తం పరంజా అయితే కట్టారన్నమాట. అలానే లోన మట్టిని కూడా మొత్తం తీసుకెళ్తున్నారు బయటికి.
చూసారు కదా ఈ లారీలు మొత్తం ఎలా ఉందో. అలానే అక్కడ అధికారులు కూడా అయితే ఉన్నారు లోన. అటువైపు నుంచి అయితే వెళ్ళనివ్వట్లేదండి, అందుకే మనం ఇటు సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాం అనమాట. ఇంక ఈ పనులు ఇంకా పెరిగే కొందికి ఇంకా మనం వీడియో తీయడం కూడా చాలా కష్టమైపోయింది. ఇప్పటికే అయితే వీడియో అయితే తీయనివ్వట్లేదు. ఇవి చూసారు కదా జేసీబీతో మట్టినంతా ఈ లారీలకి అయితే టిప్పర్లకి వేసి అటువైపు పంపిస్తున్నారు. పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి. మీకు కొంచెం అటువైపు కూడా టవర్ 1 వైపు కూడా వెళ్ళేది చూపిస్తాను. ఇది టవర్ 2 అనమాట. దీనికి పరంజాలు అయితే మొత్తం కట్టారు, చూడొచ్చు ఇక్కడ. మెటీరియల్ కూడా ఈ పరంజాలు వేసే ఫ్రేమ్లు కూడా మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. మెటీరియల్ అయితే మొత్తం రెడీగా అయితే ఉంది. ఒకసారి ఈ వర్క్స్ కన్స్ట్రక్షన్ జరగటం మొదలు పెడితే ఇంకా ఈ అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ముందుగా స్టార్ట్ చేసేది మట్టుకి టవర్ 1 టవర్ 2 ఇదైతే స్టార్ట్ చేస్తారండి. ఈ టవర్స్ షాపూజీ పల్లంజీ ఈ సంస్థ వారు అయితే ప్రస్తుతానికి కొంచెం పనులు చేసే దాంట్లో స్పీడ్గా అయితే ఉన్నారని చెప్పొచ్చు. చూసారు కదా ఇదంతా హడావిడిగా ఉంది. చూద్దాం, అటు వెళ్ళి కూడా చూపిస్తాను మీకు కొంచెం. ఇదిగోండి టవర్ 1 దగ్గర ఈ మొత్తం పనులు జరుగుతున్నాయి, మొత్తం తవ్వుతున్నారన్నమాట. ఇటు టవర్ 1 దగ్గర కూడా మొత్తం పరంజర్ అయితే వేసారు పైదాకా, చూస్తున్నారు కదా. అటువైపు చేస్తున్నారు పనులు. ఇంకా ఈ ఏరియా మొత్తం ఇది క్రేన్తో మొత్తం తవ్వుతున్నారు. అటు తవ్విన మట్టిని మొత్తం అటైతే వేస్తున్నారు అన్నమాట, అటు పంపిస్తున్నారు. ఇదండి ఇక్కడ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.